హాయ్ వెల్కమ్ టు గిలి తెలంగాణ అకాడమీ. మీరు మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ దగ్గర వారికి షేర్ చేయండి. మేము మా ఛానల్ ద్వారా తెలంగాణ యొక్క పూర్తి చరిత్ర మరియు కల్చరు, తెలంగాణలో జరిగినటువంటి సాయుధ పోరాటం మొదలైన అంశాలని పూర్తి ఉచితంగా ఫుల్ కోర్స్ని అందించబడుతుంది. మనము లాస్ట్ క్లాస్ కంటిన్యూ చేద్దాం. కాకతీయుల గురించి మాట్లాడుకుంటున్నాం. కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజులని మనం రెండు వర్గాలుగా చేశాం. సామంత కాకతీయులని, స్వతంత్ర కాకతీయులని. సామంత కాకతీయులు మరియు స్వతంత్ర కాకతీయులు. ఈ కాకతీయులు మొదటగా రాష్ట్రకూటులకి, తదుపరి కళ్యాణి చాళుక్యులకి సామంత రాజులుగా పనిచేశారని మనం లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నాం. కాకతీయ సామంత రాజుల్ని తీసుకున్నట్లయితే మనము కాకర్తె గుండెనని గురించి మాట్లాడుకున్నాం. తదుపరి మొదటి బేతరాజు గురించి మాట్లాడుకున్నాం. మనం ఇప్పుడు మొదటి పోలరాజు గురించి మాట్లాడుకుందాం. ఈ సామంత రాజుల్లో మరొక రాజు అయినటువంటి ఎవరు? మొదటి ప్రోలరాజు. మొదటి ప్రోలరాజు. మొదటి ప్రోలరాజు. ఈ సామంత రాజులలో మరొకరు మొదటి ప్రోలరాజు. ఈ మొదటి ప్రోలరాజు వ్యవసాయం మీద వ్యవసాయ అభివృద్ధికి కృషి చేసినాడు. వ్యవసాయ అభివృద్ధికి కృషి చేసినటువంటి కాకతీయ రాజుల్లో ఒకరు మొదటి ప్రోలరాజు. ఇతను వ్యవసాయ అభివృద్ధికి కృషి చేసి ఇతను కేసరి సముద్రాన్ని నిర్మించడం అనేది జరిగింది. కేసరి సముద్రాన్ని తవ్వించాడు. దీంతో పాటు జగత్ కేసరి అనేటటువంటి మరొక సముద్రాన్ని కూడా తవ్వించడం అనేది జరిగింది. కేసరి మరియు జగత్ కేసరి. కేసరి మరియు జగత్ కేసరి. కాకతీయ సామంత రాజుల్లో ఒకరైనటువంటి మొదటి ప్రోలరాజు వ్యవసాయ అభివృద్ధికి తగు చర్యలను తీసుకోవడం అనేది జరిగింది. దీనిలో భాగంగా ఇతను కేసరి సముద్రమును, జగత్ కేసరి సముద్రమును నిర్మించడం అనేది జరిగింది. ఏ ప్రాంతంలో ఇవి నిర్మించాడు? హన్మకొండ ప్రాంతంలో ఈ సముద్రాలని ఏర్పాటు చేశాడు. ఎక్కడ? హన్మకొండ. హన్మకొండ ప్రాంతంలో ఈ కేసరి సముద్రము, దీన్నే కే సముద్రం అని కూడా అంటాం. కే సముద్రం అన్నా కేసరి సముద్రం అన్నా ఒకటే. దీన్ని మరొక విధంగా ఏమని పిలుస్తారు? కే సముద్రం. ఈ కే సముద్రం అన్నా కూడా ఇదేను. కే సముద్రం లేదా కేసరి సముద్రాన్ని హన్మకొండ ప్రాంతంలో తవ్వించడం అనేది జరిగింది మొదటి ప్రోలరాజు. ఓకే, ఇతను దీంతో పాటుగా ఇతను పొందినటువంటి బిరుదులు ఏంది అని ఒకసారి మనం చూసినట్లయితే ఈ మొదటి ప్రోలరాజు యొక్క బిరుదులు ఏమిటి అని చూసినట్లయితే ఒకటి కాకతి వల్లభ. ఏంటిది ఒక బిరుదు? కాకతి వల్లభ. కాకతి వల్లభ అనేటటువంటి బిరుదు పొందడం అనేది జరిగింది. ఎవరంటే మొదటి ప్రోలరాజు. దీంతో పాటు మరొక బిరుదును పొందాడు, హరిగజ కేసరి. ఏ బిరుదండి? హరిగజ కేసరి. హరిగజ కేసరి. మరొకసారి చూద్దాం. కాకతీయ సామంత రాజుల్లో ఒకరైనటువంటి మొదటి ప్రోలరాజు. ఈ మొదటి ప్రోలరాజు వ్యవసాయ అభివృద్ధికి తగు చర్యలు తీసుకోవడం అనేది జరిగింది. దానిలో భాగంగానే కేసరి సముద్రం, జగత్ కేసరి సముద్రాన్ని హన్మకొండ ప్రాంతంలో తవ్వించినాడు. ఈ కేసరి సముద్రాన్ని కే సముద్రం అని కూడా అంటాము. ఇతను యొక్క బిరుదులను మనం చూసినట్లయితే కాకతి వల్లభ, హరిగజ కేసరి అనేటటువంటి బిరుదులను పొందడం జరిగింది. ఎవరంటే మొదటి ప్రోలరాజు. ఈ మొదటి ప్రోలరాజు ఇతను ఎవరికి సామంతరాజు? కళ్యాణ చాళుక్యులకి సామంతరాజు. కళ్యాణి చాళుక్యులకి సామంతరాజు. మనం లాస్ట్ క్లాస్లోనే చెప్పుకున్నాము, మొదటి బేతరాజు కాలంలోనే రాష్ట్రకూట వంశం అంతమయ్యి కళ్యాణి చాళుక్యులకు సామంతులు ఉండడం అనేది జరిగిందని చెప్పుకున్నాం. అంటే మొదటి బేతరాజు నుంచే కళ్యాణి చాళుక్యులకు కాకతీయులు సామంతులుగా ఉండడం అనేది జరిగింది. మొదటి ప్రోలరాజు కళ్యాణి చాళుక్యులకు సామంతునిగా ఉండి ముఖ్యంగా 6వ విక్రమాదిత్యునికి, కళ్యాణ చాళుక్య రాజులు ఎవరు? 6వ
విక్రమాదిత్యునికి ఆరవ విక్రమాదిత్యునికి దండయాత్రలో సహాయాన్ని అందించినాడు. ఆరవ విక్రమాదిత్యునికి దండయాత్రలలో సహాయ సహకారాలు అందించడం అనేది జరిగింది. ఎందుకు? వీరు సామంత రాజులు కాబట్టి ఎవరికి సామంతులుగా ఉంటే వారి యొక్క ఆదేశాన్ని పాటించాలి ఖచ్చితంగా. కాబట్టి ఇక్కడ కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా ఉన్నారు కాబట్టి కళ్యాణి చాళుక్యుల్లో ఆరవ విక్రమాదిత్యునికి సామంతునిగా ఉండి ఇతని యొక్క దండయాత్రలో తనదైన సహాయం చేసింది ఎవరంటే మొదటి ప్రోలరాజు. తత్ఫలితంగా హన్మకొండ ప్రాంతం మీద పూర్తి ఆధిపత్యం వచ్చేసింది ఎవరికంటే మొదటి ప్రోలరాజుకి. ఎవరికి? మొదటి ప్రోలరాజుకి హన్మకొండ ప్రాంతం మీద సంపూర్ణ హక్కులు లభించినాయి. ఇతనికి దండయాత్రలో సహాయం అందించినందుకు గాను హన్మకొండ ప్రాంతం మీద సంపూర్ణ హక్కులు సాధించినాడు ఎవరంటే మొదటి ప్రోలరాజు. ఇది మొదటి ప్రోలరాజుకు సంబంధించినటువంటి సమాచారం. ఇక మరొక రాజును తీసుకొని చూసినట్లయితే రెండవ బేతరాజు. మరొకరెవరు? రెండవ బేతరాజు. మరొక రాజు ఎవరని మనం చూస్తే రెండవ బేతరాజు. రెండవ బేతరాజు. రెండవ బేతరాజు. మరొక రాజును తీసుకొని చూస్తే మరొక రాజు ఎవరు? రెండవ బేతరాజు. మనకు గుర్తుండాలి, ఒకవేళ అడగొచ్చు సామంత కాకతీయులు, స్వతంత్ర కాకతీయులు ఆర్డర్ కూడా అవసరమే. మనం కాకర్తె గుండెన తర్వాత మొదటి బేతరాజు, మొదటి బేతరాజు తర్వాత మొదటి ప్రోలరాజు, ఇప్పుడు రెండవ బేతరాజు. ఈ రెండవ బేతరాజు సామంత కాకతీయుల్లో ఒకరు. ఇతను ధరించినటువంటి బిరుదులను కనుక తీసుకొని చూసినట్లయితే త్రిభువన మల్ల, మహామండలేశ్వర, చిలమర్తి గండ, విక్రమ చక్రియ అనేటటువంటి బిరుదులను ధరించినాడు ఎవరంటే రెండవ బేతరాజు. ఒకసారి ఏంటి ఆ బిరుదులు? త్రిభువన మల్ల, త్రిభువన మల్ల. మరొక బిరుదు మహామండలేశ్వర. ఏంటిదా బిరుదు? మహామండలేశ్వర. చిలమర్తి గండ, చిలమర్తి గండ. విక్రమ చక్రియ, విక్రమ చక్రియ అనేటటువంటి ఈ బిరుదులని ధరించడం అనేది జరిగింది ఎవరంటే రెండవ బేతరాజు. ఇక రెండవ బేతరాజు యొక్క గొప్పతనాన్ని మరొకటి ఏంటంటే ఇతను కాజీపేట శాసనాన్ని వేయించాడు. ఏ శాసనం? కాజీపేట శాసనాన్ని వేయించడం అనేది జరిగింది రెండవ బేతరాజు. మీకు లాస్ట్ క్లాస్లోనే శాసనాల గురించి చెప్పేటప్పుడే చెప్పాను, కాజీపేట శాసనాన్ని వేయించింది రెండవ బేతరాజు అని. కాజీపేట శాసనాన్ని వేయించాడు. మరి హన్మకొండ ప్రాంతంలో, ఎక్కడ? హన్మకొండ ప్రాంతంలో మనం చెప్పుకున్నాం మొదటి ప్రోలరాజు కాలంలోనే హన్మకొండ మీద సంపూర్ణ హక్కులు పొందినారు కాకతీయులు అని. ఈ హన్మకొండ ప్రాంతంలో శివపురం, ఏంటిదండి ఇది? శివపురం అనేటటువంటి ఒక నగరాన్ని నిర్మించినాడు. ఒకసారి క్లియర్గా మళ్ళీ వినండి. రెండవ బేతరాజు కాజీపేట శాసనాన్ని వేయించాడు. హన్మకొండ సమీపంలో శివపురం అనేటటువంటి ఒక నగరాన్ని నిర్మించడం అనేది జరిగింది. ఏ నగరాన్ని నిర్మించాడు? శివపురం. మనకు క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. హన్మకొండ సరిహద్దులలో శివపురం అనే నగరాన్ని నిర్మించింది ఈ క్రింది వారిలో అడగొచ్చు. మొదటి ప్రోలరాజు, మొదటి బేతరాజు, రెండవ బేతరాజు, రెండవ ప్రోలరాజు. మన ఆన్సర్ ఏంది? రెండవ బేతరాజు. ఇతను శివపురం అనే నగరాన్ని నిర్మించి ఈ నగరాన్ని తన గురువు అయినటువంటి, ఇతని యొక్క గురువు ఎవరంటే రామేశ్వర పండితుడు. రెండవ బేతరాజు గురువు ఎవరు? రామేశ్వర పండితుడు. రామేశ్వర పండితుడు. చూడండి ఒకసారి, ఇతని గురువు అయినటువంటి రామేశ్వర పండితునికి ఈ శివపురం అనేటటువంటి నగరాన్ని ఇచ్చివేసినాడు. మళ్ళొకసారి, ఇతను హన్మకొండ సరిహద్దుల్లో శివపురం అనే ఒక నగరాన్ని నిర్మించినాడు. ఈ నగరాన్ని తన గురువైనటువంటి రామేశ్వర పండితునికి దానం ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, అర్థమైందా? ఈ రెండవ బేతరాజు శైవ మతాన్ని ఎవరి ద్వారా స్వీకరించాడంటే రామేశ్వర పండితుని ద్వారానే శైవ మతాన్ని స్వీకరించడం అనేది జరిగింది. అంటే
ఇతనికి శైవ మతాన్ని ఇప్పించినటువంటి గురువు ఎవరంటే రామేశ్వర పండితుడు. అందుకే తన గురువు అయినటువంటి రామేశ్వర పండితునికి శివపురం అనే ఒక నగరాన్ని నిర్మించి అతనికి దానంగా ఇవ్వడం అనేది జరిగింది. ఇది రెండవ బేతరాజుకు సంబంధించినటువంటి సమాచారం. మనం రెండవ బేతరాజు గురించి ఏం చెప్పుకోవాలి? ఇతనికి ఉన్నటువంటి బిరుదులు త్రిభువన మల్ల, మహామండలేశ్వర, చిలమర్తి గండ, విక్రమ చక్రియ అనేటటువంటి బిరుదులని ధరించినాడు. దాంతో పాటు ఇతను కాజీపేట శాసనాన్ని వేయించినాడు. హనుమకొండ సమీపంలో శివపురం అనే ఒక నగరాన్ని నిర్మించినాడు. తన గురువారి అయినటువంటి రామేశ్వర పండితునికి ఈ శివపురం నగరాన్ని దానంగా ఇచ్చినాడు. ఇతను శైవ మతాన్ని ఎవరి ద్వారా స్వీకరించినాడంటే రామేశ్వర పండితుని ద్వారా శైవ మతాన్ని స్వీకరించడం అనేది జరిగింది. ఎవరు? రెండవ బేతరాజు. ఈ రెండవ బేతరాజు తర్వాత మరొక సామంత కాకతీయ రాజుని మనం చూసినట్లయితే, మరొక సామంత కాకతీయ రాజు ఎవరని చూస్తే దుర్గరాజు. ఎవరైనా పేరేం చెప్పండి? దుర్గరాజు. మరొక సామంత కాకతీయ రాజు ఎవరు? దుర్గరాజు. ఈ దుర్గరాజు రెండవ బేతరాజు యొక్క కుమారుడు. రెండవ బేతరాజు యొక్క కుమారుడు. ఈ దుర్గరాజు గురించి మనం తెలుసుకోవాల్సింది ఓన్లీ ఒక అంశం, మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు కాజీపేట శాసనాన్ని వేయించింది ఎవరు? రెండవ బేతరాజు. ఈ దుర్గరాజు ఏం చేసిందంటే కాజీపేట దుర్గ శాసనం, కాజీపేట దుర్గ శాసనాన్ని వేయించాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే సేమ్ పేరు ఉంది కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. కాజీపేట శాసనం అంటేనేమో రెండవ బేతరాజు, కాజీపేట దుర్గ శాసనం అంటే మాత్రం దుర్గరాజు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాజీపేట దుర్గ శాసనాన్ని వేయించింది దుర్గరాజు, కాజీపేట శాసనాన్ని వేయించింది రెండవ బేతరాజు. ఈ వేరియేషన్ ని గుర్తుంచుకోవాలి. ఇక రెండవ ప్రోలరాజు. ఎవరైనా? రెండవ ప్రోలరాజు. ఈయన సామంత రాజులలోకెల్లా చివరివాడు. సామంత రాజులని, స్వతంత్ర రాజులని, కాకతీయులని రెండు భాగాలుగా చేశాము. ఈ చివరి వారు రెండవ ప్రోలరాజు. ఇతను సామంతులలోకెల్లా చివరివాడు. సామంత కాకతీయులలోకెల్లా, సామంత కాకతీయులలో చివరివాడు. సామంత కాకతీయులలో చివరివాడు. అలాగే ఇతను సామంత కాకతీయులలో సుప్రసిద్ధుడు. సామంత కాకతీయులలో సుప్రసిద్ధుడు లేదా గొప్పవాడు అన్నట్టు. సామంత రాజులల్లా గొప్పవారు ఎవరు అంటే రెండవ ప్రోలరాజుని చెప్పాలి. ఒకసారి చూడండి. రెండవ ప్రోలరాజు సామంత కాకతీయ రాజులలో చివరివాడు. ఇతను సామంత కాకతీయులలో చివరివాడు, సామంత కాకతీయ రాజులలో సుప్రసిద్ధుడు అంటే సామంత రాజుల్లో గొప్పవాడిగా ఇతన్ని చెప్పవచ్చును. ఓకే. ఇక మన కాకతీయులలో రెండవ ప్రోలరాజు శనిగారం శాసనం, అలాగే పద్మాక్షి ఆలయ శాసనం అనేటటువంటి రెండు శాసనాలను వేయించినాడు. ఎవరంటే రెండవ ప్రోలరాజు. ఒకసారి చూడండి. సామంత కాకతీయుల్లో చివరివాడు మరియు సుప్రసిద్ధుడు. శనిగార శాసనాన్ని వేయించాడు, పద్మాక్షి ఆలయ శాసనం కూడా వేయించడం అనేది జరిగింది. ఎవరంటే రెండవ ప్రోలరాజు. రెండవ ప్రోలరాజు కాకతీయ సామంత రాజులలో చివరివాడు. ఇతను వేయించిన శాసనాలు ఎన్ని? రెండు. ఒకటి శనిగారం శాసనం, మరొకటి పద్మాక్షి ఆలయ శాసనాన్ని వేయించినాడు. ఎవరంటే రెండవ ప్రోలరాజు. మరి మహామండలేశ్వర అనేటటువంటి బిరుదును పొందడం అనేది జరిగింది. ఎవరంటే రెండవ ప్రోలరాజు. ఏం బిరుదు ధరించాడు ఈయన? మహామండలేశ్వర అనేటటువంటి బిరుదును ధరించడం అనేది జరిగింది. ఎవరంటే
మహామండలేశ్వర్ అనేటటువంటి బిరుదు పొందినాడు ఎవరయ్యా అంటే రెండవ ప్రోలరాజు. మీరు రన్నింగ్ నోట్స్ రాసుకోండి. 100% కాంపిటేటివ్ వేలో యాస్పిరెంట్స్కి 100% యూజ్ అవుతుంది. రన్నింగ్ నోట్స్ రాసుకుంటే మీరు చదివేటప్పుడు ఈజీ అవుతుంది. ఓకే, రెండవ ప్రోలరాజు కాకతీయ సామంతుల్లో చివరివాడు. ఇతను వేయించిన శాసనాలు 2 శనివారం శాసనము, పద్మాక్షి ఆలయ శాసనము. ఇతను మహామండలేశ్వర్ అనే బిరుదుని పొందడం జరిగింది. మరి మరొక అంశాన్ని తీసుకొని చూసినట్లయితే ఇతను హన్మకొండ ప్రాంతంలో ఆలయాలను నిర్మించడం అనేది జరిగింది. ఇతను హన్మకొండ ప్రాంతంలో ఏ ఆలయాలు నిర్మించాడు అని మనం ఒకసారి చూసినట్లయితే ఇతను సిద్ధేశ్వర ఆలయాన్ని నిర్మించాడు. ఏంటివండి? ఒకటి సిద్ధేశ్వర ఆలయాన్ని నిర్మించడం అనేది జరిగింది. ఎవరంటే రెండవ ప్రోలరాజు. ఏ ఆలయము? సిద్ధేశ్వర ఆలయం. మరొక ఆలయాన్ని కూడా నిర్మించాడు, పద్మాక్షి ఆలయాన్ని కూడా నిర్మించడం అనేది జరిగింది. ఎవరంటే రెండవ ప్రోలరాజు. దీంతో మరొక ఆలయాన్ని నిర్మించాడు. ఏంటిదంటే స్వయంభు దేవాలయాన్ని కూడా నిర్మించినాడు. స్వయంభు దేవాలయాన్ని కూడా నిర్మించడం అనేది జరిగింది. ఎవరంటే రెండవ ప్రోలరాజు. ఒకసారి చూడండి, శనివారం, పద్మాక్షి ఆలయ శాసనం 2 శాసనాలు వేయించాడు. నిర్మాణాలు చూసినట్లయితే సిద్ధేశ్వర ఆలయాన్ని నిర్మించాడు, పద్మాక్షి ఆలయాన్ని నిర్మించాడు, స్వయంభు దేవాలయాన్ని కూడా నిర్మించడం జరిగింది. ఎవరంటే రెండవ ప్రోలరాజు. క్లియర్, అర్థమైందనుకుంటా. రెండవ ప్రోలరాజు ఎవరు? సామంత కాకతీయుల్లోకెల్లా చివరివాడు మరియు సుప్రసిద్ధుడు. ఇతను నిర్మించిన ఆలయాలు సిద్ధేశ్వర ఆలయము, పద్మాక్షి ఆలయము, స్వయంభు దేవాలయం. ఈ 3 రకాల ఆలయాలని హన్మకొండ ప్రాంతంలో నిర్మించడం జరిగింది. ఎవరంటే రెండవ ప్రోలరాజు. ఇతను కాలంలోనే ఇతను ఎవరికి సామంతులు? కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా చెప్పుకున్నాం. అయితే ఇతని పాలనా కాలంలోనే కళ్యాణి చాళుక్య రాజు అయినటువంటి చివరి రాజు ఎవరంటే 3వ తైలపుని. ఈ 3వ తైలపునిలో ఇతను దాడి చేయడం అనేది జరిగింది. ఇతను ఉన్న కాలంలోనే 3వ తైలపుడు ఓడించబడ్డాడు. కానీ రుద్రదేవుడు వచ్చిన తర్వాత, ఇతని అనంతరము రుద్రదేవుడు వచ్చిన తర్వాత స్వతంత్ర కాకతీయ సామ్రాజ్యాన్ని స్థాపించడం అనేది జరిగింది. ఇక ఇతని కాలంలో ఇతని ఆస్థానంలో ఉన్నటువంటి ఒక మంత్రిని తీసుకొని చూసినట్లయితే బేతనామాత్యుడు. ఎవరైనా? బేతనామాత్యుడు. ఈ బేతనామాత్యుడు అనేటటువంటి మంత్రి. ఈ బేతనామాత్యుడు ఎవరు? మంత్రి. ఈ బేతనామాత్యుడు మంత్రి అనబడే ఈ బేతనామాత్యుడు జైన మతాభిమాని. ఏ మతమైనది? జైన మతాభిమాని. అంటే మనకు అర్థమవుతున్న విషయం ఏంది ఇక్కడ అంటే, వీరు వైదిక మతాన్ని, ముఖ్యంగా శైవ శాఖను, శివుని ఆరాధించినప్పటికీ, శైవ మతాన్ని అనుసరించినప్పటికీ ఇతర మతాలను కూడా అభిమానించినారు, గౌరవించినారు. అందుకే ఈ ప్రోలరాజు దగ్గర మంత్రిగా పనిచేసేటటువంటి బేతనామాత్యుడు ఏ మతాభిమాని? జైన మతాభిమాని. ఈ అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇతని దగ్గర మంత్రిగా పనిచేసినటువంటి బేతనామాత్యుడు ఏ మతాభిమాని అంటే జైన మతాభిమాని. దీన్ని బట్టి మనకు తెలుస్తున్న విషయం ఏంటంటే, కాకతీయులు శైవ మతాన్ని స్వీకరించినప్పటికీ ఇతర మతాలను కూడా గౌరవించి ఆదరించినారు అనేది మనకు అర్థమవుతుంది. ఇక మరొక మంత్రిని తీసుకొని చూసినట్లయితే ఇతని వద్ద ఉన్నటువంటి మరొక మంత్రిని ఇనగాల బ్రహ్మారెడ్డి. ఈ ఇనగాల బ్రహ్మారెడ్డి ఈ మరొక మంత్రి అయినటువంటి ఇనగాల బ్రహ్మారెడ్డి. ఈ ఇనగాల బ్రహ్మారెడ్డి వేయించినటువంటి శాసనం ఏంటంటే ద్రాక్షారామ శాసనం. ఏ శాసనం? ద్రాక్షారామ శాసనం. ద్రాక్షారామ శాసనం. ఈ ద్రాక్షారామ శాసనాన్ని ఎవరు వేయించారు? ఇనగాల బ్రహ్మారెడ్డి. ఇనగాల బ్రహ్మారెడ్డి ఎవరు? ఈ రెండవ ప్రోలరాజు వద్ద
పనిచేసినటువంటి ఒక మంత్రి. బేతనామాత్యుడు కూడా ఒక మంత్రి. ఇతనేమో జైన మతాభిమానాన్ని అర్థమవుతుంది. మరొక మంత్రి ఇనగాల బ్రహ్మారెడ్డిని తీసుకుంటే ఇతను ఒక శాసనాన్ని వేయించాడు. ఏమిటి ఆ శాసనం అని చూస్తే ద్రాక్షారామ శాసనం. ఇతను వేయించినటువంటి ద్రాక్షారామ శాసనం ప్రకారంగా ఈ రెండవ ప్రోలరాజే చివరి సామంత కాకతీయ రాజు అని అర్థమవుతుంది. ఇతని అనంతరము అధికారంలోకి వచ్చినటువంటి రుద్రదేవుడు, ఎవరైనా రుద్రదేవుడు, ఇతను అనంతరం అధికారంలోకి వచ్చినటువంటి రుద్రదేవుడు స్వతంత్ర కాకతీయ రాజ్య స్థాపన చేశాడని మనకు తెలుస్తుంది. అర్థమైందా? ఇనగాల బ్రహ్మారెడ్డి వేయించినటువంటి శాసనం ఏంది? ద్రాక్షారామ శాసనం. ఈ ద్రాక్షారామ శాసనం ఏం తెలియజేస్తుందంటే ఇతని అనంతరము అధికారంలోకి వచ్చినటువంటి రుద్రదేవుడు, ఎవరైనా రుద్రదేవుడు, అధికారంలోకి వచ్చినటువంటి రుద్రదేవుడు స్వతంత్ర కాకతీయ రాజ్య స్థాపన చేసినాడు. ఏం చేసిండు ఈయన? స్వతంత్ర కాకతీయ సామ్రాజ్య స్థాపన చేయడం అనేది జరిగింది. సామ్రాజ్య స్థాపన చేశాడు. సామ్రాజ్య స్థాపన చేయడం అనేది జరిగింది. ఎవరంటే రుద్రదేవుడు. ఈ రుద్రదేవుణ్ణే మొదటి ప్రతాపరుద్రుడు అని కూడా అంటాం. ఈ రుద్రదేవుడు లేదా మొదటి ప్రతాపరుద్రుడు ఒక శాసనాన్ని వేయించాడు. ఈయన వేసిన శాసనాల్లో ఒకటి ఏంటంటే హనుమకొండ శాసనం. ఏ శాసనం ఇది? హనుమకొండ శాసనం. ఈ హనుమకొండ శాసనం ద్వారా ఈ హనుమకొండ శాసనం ఏం తెలియజేస్తుందంటే రెండవ ప్రోలరాజు యొక్క విజయాలని, అతని యొక్క గొప్పతనాన్ని గురించి తెలియజేస్తుంది హనుమకొండ శాసనం. అంటే తదనంతరం తన కుమారుడైన రుద్రదేవుడు వేయించినటువంటి శాసనం హనుమకొండ శాసనం. ఈ హనుమకొండ శాసనంలో కూడా రెండవ ప్రోలరాజు గురించి వివరించబడింది. రెండవ ప్రోలరాజు యొక్క గొప్పతనాన్ని, అతని యొక్క గొప్పతనం గురించి, అతని యొక్క విజయాల గురించి ఈ హనుమకొండ శాసనంలో తెలియజేయబడింది. మళ్ళొకసారి చూడండి. రెండవ ప్రోలరాజు అతను వేయించిందేమో పద్మాక్షి ఆలయ శాసనం, శనిగారం శాసనం. అతని మంత్రి ఇనగాల బ్రహ్మారెడ్డి వేయించింది ద్రాక్షారామ శాసనం. మరొకటి రుద్రదేవుడు వేయించినటువంటి హనుమకొండ శాసనం. ఈ 4 శాసనాలతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే రెండవ ప్రోలరాజు. అడగొచ్చు, ఈ కొన్ని శాసనాలు ఇచ్చి ఈ శాసనంతో సంబంధం కలిగినటువంటి రాజు అని కాకతీయ రాజుల పేర్లు ఇవ్వచ్చు. కాబట్టి ఏ రాజుకు ఏ శాసనాలు వర్తించాయనేది కూడా మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ శాసనాలతోటి సంబంధం ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే రెండవ ప్రోలరాజు. కన్ఫ్యూజ్ కాకూడదు. ఎందుకు? మొదటి ప్రోలరాజు కూడా ఉన్నాడు. మొదటి ప్రోలరాజు ఉన్నాడు, రెండవ ప్రోలరాజు ఉన్నాడు. మొదటి ప్రోలరాజు గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. మొదటి ప్రోలరాజు మొదటి ప్రోలరాజు గురించి వివరించే శాసనాలు తీసుకుంటేనేమో పిల్లలమర్రి శాసనం, జగ్గయ్యపేట శాసనం, పిల్లలమర్రి శాసనం, కాజీపేట శాసనం, పాలంపేట శాసనం. ఏంటివేంటివి అనుకున్నాం? మొదటి ప్రోలరాజు గురించి తెలియజేసే శాసనాలేమో పిల్లలమర్రి శాసనం, కాజీపేట శాసనం, పాలంపేట శాసనం. ఇది మొదటి ప్రోలరాజు. కన్ఫ్యూజ్ కాకూడదు, అందుకే మళ్ళీ ఒక దగ్గర చెప్తున్నాను. మొదటి ప్రోలరాజు అంటేనేమో పిల్లలమర్రి శాసనం, కాజీపేట శాసనం, పాలంపేట శాసనాలు మొదటి ప్రోలరాజు గురించి వివరిస్తాయి. అదే రెండవ ప్రోలరాజు గురించి మనం చూసినట్లయితే రెండవ ప్రోలరాజు సంబంధించిన శాసనాలు తీసుకొని చూసినట్లయితే ఒకటి ఇతను వేయించినటువంటి శనిగారం శాసనంతో ఈయనకు సంబంధం ఉంది. అలాగే శనిగారం శాసనంతో పాటు మరొక శాసనాన్ని వేయించాడు, పద్మాక్షి ఆలయ శాసనం. పద్మాక్షి ఆలయ శాసనాన్ని వేయించాడు. దీంతో పాటు ఇతని మంత్రి ద్రాక్షారామ శాసనం కూడా వేయించాడు.
ద్రాక్షారామ శాసనం. ఇతని మంత్రి వేయించిన శాసనం ఏంది? ద్రాక్షారామ శాసనాన్ని ఇతని మంత్రి వేయించడం అనేది జరిగింది. అలాగే ఇతని కుమారుడైన రుద్రదేవుడు వేయించింది ఏంటంటే హన్మకొండ శాసనం. ఈ హన్మకొండ శాసనంలో కూడా ఇతని గురించి వివరించబడింది. ఓకే, క్లియర్, అర్థమైందా? మళ్ళొకసారి చూడండి, కన్ఫ్యూజ్ కాకూడదు. ఎందుకంటే ఇద్దరు ప్రోలరాజులే. మొదటి ప్రోలరాజు అన్నప్పుడేమో పిల్లలమరి శాసనం, కాజీపేట శాసనం, పాలంపేట శాసనం. రెండవ ప్రోలరాజు అంటే శనిగారం శాసనం, పద్మాక్షి ఆలయ శాసనం, ద్రాక్షారామ శాసనం, హన్మకొండ శాసనం. క్లియర్? ఈ రెండు ఎందుకంటే కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి మళ్ళీ ఒక దగ్గర రాసి మీకు చెప్పడం అనేది జరుగుతుంది. మొదటి ప్రోలరాజు అంటే 3 శాసనాలండి. కాజీపేట, పాలంపేట, పిల్లలమరి. ఈ 3 శాసనాలు ఎవరి గురించి తెలియజేస్తాయంటే మొదటి ప్రోలరాజు గురించి తెలియజేస్తాయి. రెండవ ప్రోలరాజు గురించి తెలియజేసేది ఏంది? అతను 2 వేయించాడు. ఒకటి శనిగారం శాసనం, రెండవది పద్మాక్షి ఆలయ శాసనం. క్లియర్? మరొకటి అతని మంత్రి ద్రాక్షారామ శాసనం, ఇనగాల బ్రహ్మారెడ్డి వేయించాడు. క్లియర్? మరొకటి అతని కుమారుడు రుద్రదేవుడు వేయించాడు హన్మకొండ శాసనం. హన్మకొండ శాసనంలో కూడా రెండవ ప్రోలరాజు యొక్క గొప్పతనం గురించి, అతని ఘన విజయాల గురించి వివరించబడింది. ఇది రెండవ ప్రోలరాజుకి సంబంధించినటువంటి సమాచారం. దీంతో సామంత కాకతీయ రాజుల సమాచారం అనేది పూర్తి అయింది. సామంత కాకతీయుల గురించి పూర్తి అయింది. ఇక మనము స్వతంత్ర కాకతీయుల గురించి చూడాలి. స్వతంత్ర కాకతీయుల్లో చెప్పుకున్నాం మనం రుద్రదేవుడు, రుద్రదేవుడు తర్వాత మహాదేవుడు, మహాదేవుడు తర్వాత గణపతి దేవుడు, గణపతి దేవుడు తర్వాత రుద్రమాదేవి, రుద్రమాదేవి తర్వాత రెండవ ప్రతాపరుద్రుడు. ఒకసారి చూడండి, రాదాం, ఎందుకైనా మంచిది, కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు మీరు. స్వతంత్ర కాకతీయ పాలకులు. స్వతంత్ర కాకతీయ పాలకులు. ఈ స్వతంత్ర కాకతీయ పాలకులు ఎవరు అని మనం తీసుకొని చూస్తే, స్వతంత్ర కాకతీయ పాలకులు మనం ఇప్పటిదాకా చెప్పుకుంది ఎవరు? సామంత కాకతీయుల గురించి. ఈ స్వతంత్ర కాకతీయ పాలకులు ఒకరు రుద్రదేవుడు. ఎవరైనా? రుద్రదేవుడు. ఈ రుద్రదేవుణ్ణి ఏమంటాం? మొదటి ప్రతాపరుద్రుడని అంటాం. ఇతని అనంతరము మహాదేవుడు. ఎవరైనా? మహాదేవుడు. ఈ మహాదేవుని అనంతరం గణపతి దేవుడు. ఎవరైనా? గణపతి దేవుడు. గణపతి దేవుడు. ఈ దీంతో అనంతరం ఎవరు? రుద్రమాదేవి. ఎవరేమే? రుద్రమాదేవి. ఈ రుద్రమాదేవి అనంతరం ఎవరంటే రెండవ ప్రతాపరుద్రుడు. రెండవ ప్రతాపరుద్రుడు. చూడండి, ఈ రుద్రదేవునికే మరొక పేరేందంటే మొదటి ప్రతాపరుద్రుడు. మరొక పేరేంది నాకు? మొదటి ప్రతాపరుద్రుడు. ఒకసారి చూడండి, వీళ్ళు కాకతీయ సామ్రాజ్యాన్ని స్వతంత్ర రాజ్యంగా చేసుకుని పరిపాలించినటువంటి కాకతీయ పాలకులు. ఒకసారి చూడండి, రుద్రదేవుడు. అందుకే కాకతీయ రాజ్య స్వతంత్ర స్థాపకుడు ఎవరంటే మన ఆన్సర్ ఏంది? రుద్రదేవుడు. రుద్రదేవుని మన ఆప్షన్లో మరొక పేరు ఉంది, నాకేంది? మొదటి ప్రతాపరుద్రుడు. రుద్రదేవుడు అనే పేరు ఆప్షన్లో లేకుండా మొదటి ప్రతాపరుద్రుడు ఉంటే ఇది ఆన్సర్ చేయాలి. ఎందుకు? రుద్రదేవునికి మరొక పేరు మొదటి ప్రతాపరుద్రుడు. ఇతని అనంతరం మహాదేవుడు పరిపాలించినాడు. మహాదేవుని అనంతరం గణపతి దేవుడు, రుద్రమాదేవి, రెండవ ప్రతాపరుద్రుడు. మనం చెప్పుకున్నాం తొలి కాకతీయుల్లో సుప్రసిద్ధుడు, గొప్పవాడు రెండవ ప్రోలరాజు అని. అలాగే ఈ స్వతంత్ర కాకతీయుల్లో గొప్పవాడు ఎవరంటే గణపతి దేవుడు. గొప్పవారెవడు? గణపతి దేవుడు. తొలి కాకతీయుల్లో రెండవ ప్రోలరాజు, స్వతంత్ర కాకతీయుల్లో గణపతి దేవుడు. గణపతి దేవుడు గొప్పవాడు. కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి మొత్తం కాకతీయుల్లో సుదీర్ఘకాలంగా పరిపాలన చేసినటువంటి కాకతీయ రాజు కూడా గణపతి దేవుడే. దాదాపుగా 62 సంవత్సరాలు పరిపాలన చేసినాడు. ఎవరంటే గణపతి దేవుడు. అంటే ఎక్కువ కాలం పరిపాలించిన వ్యక్తి ఇతనే. స్వతంత్రం, సామంతులు అందరిలో కూడా ఇతనే సుదీర్ఘకాలం పరిపాలన చేసినాడు. స్వతంత్ర కాకతీయ రాజుల్లో అత్యంత గొప్పవాడు ఎవరంటే గణపతి దేవుడు. ఈ మరొక క్లాసులో మనం ఈ స్వతంత్ర కాకతీయుల గురించి మాట్లాడుకుందాం.